హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. ఈరోజు మన ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీకి సంబంధించి 3 డైమెన్షనల్ అండ్ 2 డైమెన్షనల్ అంటే ఏంటి మెన్సురేషన్ టాపిక్ కోసం చెప్పుకుందాం. సో అండ్ ఇందులో కొన్ని క్వశ్చన్స్ కోసం మనం మాట్లాడదాం. ఎక్కువగా మనకి ఎక్కడి నుండి క్వశ్చన్స్ అడుగుతున్నాడు వాటిని మాత్రమే డిస్కస్ చేద్దాం. మరీ ఎక్కువగా డీప్గా వెళ్ళకుండా పైన మాత్రమే చెప్పుకుందాం. మన ఎగ్జామ్కి సరిపడే వరకే చెప్పుకుందాం. అండ్ ఈ క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా నేర్చుకోండి. ప్రతి ఒక్కరి షిఫ్ట్లో కూడా ఇవి వస్తూ ఉంటాయి. సో ముందుగా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ సర్టెన్ రెక్టాంగిల్ ద రేషియో ఆఫ్ ది లెంత్ టు ద విడ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈస్ 3:2. సో లెంత్ విడ్త్ ఈ మధ్య రేషియో ఎంత వచ్చింది? 3:2. ఏంటిది? రెక్టాంగిల్. సో ఫర్ ఎగ్జాంపుల్కి ఇది ఈ విధంగా రెక్టాంగిల్ ఉంది అనుకుందాం. లెంత్ 3x అయితే ఇది ఎంత అవుతుంది? 2x. సో నెక్స్ట్ ద ఏరియా ఈజ్ 150 సెంటీమీటర్ స్క్వేర్. ద పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్. సో చూడండి, ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెత్. సో పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఫార్ములా 2 of L+B. సో ఈ ఫార్ములాస్ కావాలి అనుకుంటే ఒకవేళ మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో టెలిగ్రామ్లో నేను అప్లోడ్ చేస్తాను. టెలిగ్రామ్లో మీరు యాడ్ అవ్వండి. సో టెలిగ్రామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫార్ములాస్ మాత్రం మీకు అక్కడ డైరెక్ట్గా ఒక పీడిఎఫ్ ఫార్మాట్ ఏదో ఒకటి ఇస్తాను. సో ఇక్కడ మన ఫార్ములాస్ అండ్ ఇవి డిస్కస్ చేయడానికి టైం వేస్ట్ కాబట్టి ఫార్ములాస్ అనేవి జనరల్గా మనకు దొరుకుతాయి, నేనే మీకు ఇస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్లో మీరు మెసేజ్ పెట్టండి, ఖచ్చితంగా నేను ఇస్తాను. సో నెక్స్ట్ లెంత్ ఇంటూ బ్రెత్. సో లెంత్ ఇంటూ బ్రెత్ ఎంత? సో 3x ఇంటూ 2x ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఎంత చెప్పారు? 150 అని చెప్పారు. 3 2s ఎంత? 6. 6 ఎనీ టైమ్స్ 150? 25 టైమ్స్. సో ఇక్కడ ఏముంది? x ఇంటూ x ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25 అయితే x ఈజ్ ఈక్వల్ ఎంత? 5 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 5. సో లెంత్ ప్లస్ బ్రెత్. లెంత్ ప్లస్ బ్రెత్ అంటే ఏమవుతుంది? 3x ప్లస్ 2x అంటే ఎంత? 5x. 5x ఇంటూ 2 అంటే ఎంత? 10x. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5. 10x అంటే ఏంటి? x ప్లస్లో 5 రాస్తే 10 ఇంటూ 5 అంటే ఎంత అవుతుంది? 50 అనేది అవుతుంది. పెరిమీటర్ ఏమవుతుంది మనకి? పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ 50 అవుతుంది. నెక్స్ట్ ద సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ 5 సెంటీమీటర్స్, 12 సెంటీమీటర్స్ అండ్ 13 సెంటీమీటర్స్. ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై జాయినింగ్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ ముందుగా ఇదే ట్రయాంగిల్ తెలియాలి మనకి. ఇదే ట్రయాంగిల్ తెలియాలి. 5 12 13 దాని సైడ్స్. 5 12 13 అనేవి సైడ్స్ ఉంటే అది రైట్ యాంగిల్ అవుతుంది. ఎందుకంటే ఈ 5 12 13 అనేవి ట్రిప్లెట్స్. అవి ట్రిప్లెట్స్ అని ఎలా తెలుస్తుందంటే ఇందులో లీస్ట్ నెంబర్ ఏంటి? 5. 5 స్క్వేర్ చేయండి. 5 స్క్వేర్ చేస్తే 25. దీన్ని బై 2 చేయండి. స్క్వేర్ చేసి బై 2 చేయండి. అప్పుడు ఎంత అవుతుంది? 12.5. సో దీని ముందు నెంబర్ ఏంటి? 12. అంటే దీని నెక్స్ట్ నెంబర్ ఏంటి? 13. సో చూడండి, 12 13 5 ఈ మూడు ఏమవుతాయి? ట్రిప్లెట్స్. ట్రిప్లెట్స్ అయితే ఏమవుతుంది? అది రైట్ యాంగిల్ ఫామ్ చేస్తుంది. సో ఇందులో లాంగెస్ట్ లెంత్ ఏంటి? ఇది హైపోటెన్యూస్ ఇది అవుతుంది. ఇది 13. నెక్స్ట్ ఒక సైడ్ ఎంత? ఒకటి 12 అవుతుంది, ఇంకొకటి 5 అవుతుంది. సో ఓకేనా? సో నెక్స్ట్ ఏమన్నాడు మనకి? మిడ్ పాయింట్స్ని జాయిన్ చేయమన్నాడు. సో ఇలా ప్రతి దాని యొక్క మిడ్ పాయింట్స్ని జాయిన్ చేసి అనుకుందాం. సో మిడ్ పాయింట్స్ని జాయిన్ చేస్తే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని, సో మొత్తం ఎన్ని ఫామ్ అయ్యే ట్రయాంగిల్స్? 1 2 3 4. సో వీటి యొక్క ఏరియాస్ 4 కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే ఈ పెద్దది ఉంది కదా, సో పెద్ద ట్రయాంగిల్ని మొత్తం ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ చేయాలి? 4 పార్ట్స్. అంటే దీని యొక్క ఏరియా ఫైండ్ చేయాలి ముందుగా. ఈ పెద్ద యొక్క ట్రయాంగిల్ ఉంది కదా, ఈ ట్రయాంగిల్ యొక్క రేడియస్ని ఫైండ్ చేయాలి. రేడియస్ ఫార్ములా ఏంటి? హాఫ్ బేస్ ఇంటూ హైట్. హాఫ్ బేస్ ఇంటూ హైట్ 5 ఇంటూ 12. 2 ఎన్ని టైమ్స్? 6 టైమ్స్. 6 5 ఎంత? 30. 30 అనేది రేడియస్. సో దీన్ని ఎన్ని పార్ట్స్ చేయాలి? 4 పార్ట్స్. 4 పార్ట్స్లో 1 పార్టే కదా మనకు కావాల్సింది. దీని యొక్క ఏరియా ఏంటి అని అడిగారు. సో దీని యొక్క ఏరియా అంటే 1 పార్ట్. అంటే ఏంటి? 30/4 అంటే ఎంత అవుతుంది? 7.5. 7.5 అనేది ఆన్సర్ అవుతుంది. ఎక్కడుంది? ఆప్షన్ 1లో కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది లాంగెస్ట్ పోల్ దట్ కెన్ ప్లేస్డ్ ఇన్ ఏ రూమ్ ఆఫ్ డైమెన్షన్స్ 10 meters, 10 meters, 5 meters. అంటే ఇది లెంత్, ఇది బ్రెత్, ఇదంతా హైట్. సో ఈ క్వశ్చన్ ఆల్రెడీ అడిగాడు ఎగ్జామ్లో. సో మనకి లాంగెస్ట్ పోల్ అంటే ఏమవుతుంది? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది రూమ్ అనుకుందాం. ఈ విధంగా రూమ్ అంటే డైరెక్ట్గా రెక్టాంగిల్ కింద తీసుకోండి. ఈ విధంగా రెక్టాంగులర్ రూమ్, ఈ విధంగా ఏదో ఒక రూమ్ ఉంది అనుకుందాం. సో దీని యొక్క లాంగెస్ట్ లెంత్ ఏమవుతుందంటే డయాగ్నల్ లేదా డయామీటర్. ఈ డయాగ్నలే అవుతుంది. డయాగ్నల్ ఆఫ్ ది ఇదేంటిది? క్యూబాయిడ్. డయాగ్నల్ ఆఫ్ ది క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు √L² ప్లస్ B² ప్లస్ H² ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఎంత? 10² అంటే ఎంత? 100. నెక్స్ట్ ఇంకొక 10 ఎంత కాబట్టి 100. హైట్ ఎంత అవుతుంది? 5. 5 అంటే ఎంత? 25. టోటల్గా యాడ్ చేస్తే ఎంత అవుతుంది? √225 అవుతుంది. √225. 225 అనేది దేని యొక్క స్క్వేర్? 15 యొక్క స్క్వేర్. సో ఆన్సర్ ఎంత అవుతుంది?
15 meters అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఫైండ్ ది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్ whose height is 8.5 meters and diameter. ఇక్కడ చూసుకోండి, ఇది డయామీటర్ అన్నారా రేడియస్ అన్నారా చూసుకోవాలి. డయామీటర్ అంటే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ ఉంది అనుకుందాం, బేస్. సో ఎగ్జాక్ట్ ఇది. సో ఇది డయామీటర్ అయితే ఈ టోటల్ ఎంత అవుతుంది, ఇది డయామీటర్. సో ఇక్కడ నుండి ఇది ఏమవుతుంది, డయామీటర్ ఆఫ్ ఏ రేడియస్ అవుతుంది. సో డయామీటర్ అంటే ఏంటి, 2 ఆఫ్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 10. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 5. రేడియస్ 5 అండ్ హైట్ ఎంత 8.5 mm. సో మనకి ఏం కావాలి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు 2 pi r ఆఫ్ r ప్లస్ h. సో ఇక్కడ చూడండి, సింప్లిఫికేషన్ చేసినప్పుడు ఇక్కడ పై వదిలేసి అక్కడ ఫైనల్గా ఆన్సర్లో ఏముంది, పై. సో పైని ఈ విధంగానే వదిలేయండి, పైన వదిలేసి 2 pi రేడియస్ ఎంత 5 r ప్లస్ h 5 ప్లస్ 8.5 5 ప్లస్ 8.5 అంటే ఎంత 13.5. సో ఇక్కడ చూడండి 5 2 జర్ ఎంత 10 into 13.5 అంటే 135. సో పై కూడా ఉంది కదా, 135 పై. సో ఆన్సర్ ఎక్కడుంది, ఆప్షన్ 1 అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ రైట్ సర్క్యులర్ కోర్ ఆఫ్ హైట్ ఈస్ 24 centimeters and వాల్యూమ్ ఈస్ 392 పై. సో హైట్ ఇచ్చారు మనకి, వాల్యూమ్ కూడా ఇచ్చారు. దేనిది, కోన్ యొక్క హైట్ అండ్ వాల్యూమ్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మనం చెప్పాలి. సో చూద్దాం, ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ది కోన్ ఫార్ములా ఏంటి, 1/3 pi r square h. 1/3 వాల్యూమ్ ఎంత ఇచ్చారు, 392 పై. సో ఈ రెండింటి పై వాల్యూస్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోగా మనకి ఏముంటుంది, సో ఇక్కడ హైట్ ఎంత, సో 1/3. మనం ఏం ఫైన్ చేయాలి, ముందుగా హైట్ ఇచ్చారుగా, రేడియస్ కావాలి మనకి. హైట్ ఎంత అని చెప్పారు, 24 ఈజ్ ఈక్వల్ టు 392. 3 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 8 టైమ్స్. 8 ఎన్ని టైమ్స్, 849 టైమ్స్. సో ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 49 అయితే ఆర్ ఎంత అవుతుంది, 7. సో రేడియస్ ఉంది మన దగ్గర, హైట్ ఉంది. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈజీగా ఫైన్ చేయొచ్చు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది కోన్ ఏమవుతుందంటే, సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏమవుతుందంటే జనరల్గా, సో ఇది కోన్ అనుకుందాం. సో ఇది ఏమవుతుంది, ఇది హైట్. సో ఇది స్లాంట్ హైట్, ఇది ఏమవుతుంది రేడియస్. సో మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఈ సరౌండింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ టెంట్ సరౌండింగ్స్ అని మీనింగ్. ఓకేనా, టెంట్ కూడా ఏ విధంగా ఉంటుంది, కోన్లా ఉంటుంది, లేదా ఐస్ క్రీమ్. సో ఇవన్నీ కూడా. సో చూడండి, ఇక్కడ మనకి ఏం కావాలి, ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కావాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ఎల్. సో మనకి మన దగ్గర ఏముంది, హైట్ ఉంది. హైట్ ఎంత 24, రేడియస్ ఎంత 7. సో రేడియస్ ఉంది, హైట్ ఉంది. సో స్లాంట్ హైట్ కావాలి. 7 24 ఇంకొకటి ఉంటుంది, ఆ నెంబర్ ఈ మూడు కూడా ట్రిప్లెట్స్. సో ఇది ఏమవుతుందంటే 25 అవుతుంది. ఎందుకంటే లీస్ట్ నెంబర్ని స్క్వేర్ చేయమన్నా, స్క్వేర్ చేస్తే ఎంత 49 బై 2 అంటే ఎంత అవుతుంది, 24.5 అవుతుంది. 24.5. సో 24.5 ముందు ఉండే నెంబర్ అంటే 24, తర్వాత ఉండేది 25. సరిపోయిందా. సో ఇక్కడ స్లాంట్ హైట్ ఎంత 25. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు, ఎల్ అంటే ఏంటంటే స్లాంట్ హైట్. సో పై ఫైనల్గా వదిలేశారు కాబట్టి పైన ఏం కావద్దు, అదే విధంగా వచ్చేయండి. సో రేడియస్ ఎంత 7. సో పై 7. హైట్ ఎంత 25. 7 ఎంత 175 పై సెంటీమీటర్ స్క్వేర్. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ 3 అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ది స్పియర్ కోసం కూడా క్వశ్చన్ అడుగుతాడు, ఈజ్ ఇంక్రీజ్డ్ బై 5%, దెన్ వాట్ పర్సెంటేజ్ ఇంక్రీజెస్ టేక్స్ ప్లేస్ ఇన్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్. సో ఇది చూసుకోండి, ఇది స్పియర్ ఎలా ఇంక్రీజ్ అవుతుందంటే 5%. స్పియర్ యొక్క రేడియస్ 5% ఇంక్రీజ్ అయితే టోటల్ సర్ఫేస్ ఏరియాలో ఎంత ఇంక్రీజ్ అవుతుందని అడిగారు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎటువంటి క్వశ్చన్స్ అడిగినా ఒకలానే చేస్తాం. సో ముందుగా రేడియస్ ఎవరు ఇంక్రీజ్ అయ్యారు, రేడియస్ ఇంక్రీజ్ అయింది. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఫార్ములా వెంటనే రాయాలి మనం, ఎంత 4 pi r square. సో రేడియస్ అనేది ఇక్కడ ఎన్ని టైమ్స్ ఉంది, 2 టైమ్స్. r square అంటే ఏంటి, r into r 2 టైమ్స్ ఉంది. సో మనం ఏంటి సక్సెసివ్ ఫార్ములాలో దీన్ని వేస్తాం, x plus y plus xy by 100. సో డైరెక్ట్గా దీన్ని ఏం చేస్తాం, x అంటే r అనేది x. సో 2 టైమ్స్ కూడా r కదా మనకి ఇక్కడ ఉంది. సో 2 టైమ్స్ కూడా 5నే తీసుకుంటాం, అంటే 5 plus 5 into 5 by 100. సో ఇదంతా 5 plus 5 అంటే 10. 5 into 5 అంటే ఎంత 25. 25 by 100 అంటే 0.25. 10 plus 0.25 అంటే 10.25 అనేది అవుతుంది. లేదు దీన్ని నార్మల్గా చేస్తారనుకుంటే 100కి 5% ఇంక్రీజ్ అయింది అంటే ఎంత అవుతుంది 105. సో దీనిలో మళ్ళీ 5% ఇంక్రీజ్ అయింది.
5% అంటే ఎంత 5.25 అవుతుంది. సో 105కి 5.25 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 110.25 అనేది అవుతుంది. సో 100 కాస్త ఎంత ఇంక్రీజ్ అయింది 100 కాస్త 110.5 అయింది అంటే 10.25 ఇంక్రీజ్ అయింది. సో ఆన్సర్ ఎంత అవుతుంది 10.25% అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, క్యాల్కులేట్ ది వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ హ్యావింగ్ హైట్ 56 centimeters అండ్ బేస్ రేడియస్ ఈస్ 28 centimeters. సో మనకి ఏం కావాలి ఇక్కడ సిలిండర్ యొక్క వాల్యూమ్. సో సిలిండర్ వాల్యూమ్ ఎంత ఫార్ములా πr²h. πr²h సో ఈజ్ ఈక్వల్ టు 22/7. సో సింప్లిఫికేషన్ ఈజీగా చేద్దాం దీనికి మొత్తం అంతా చేయకుండా. సో 22/7 రేడియస్ ఎంత ఉంది రేడియస్ 28. సో r² అన్నాడు కాబట్టి 2 times రాస్తాం 28 into 28. సో హైట్ ఎంత 56. సో 7 8 times క్యాన్సిల్ అయింది. సో ఇక్కడ చూడండి యూనిట్ ప్లేస్ డిజిట్స్ చెక్ చేద్దాం. యూనిట్ ప్లేస్ డిజిట్ అంటే చివరిలో ఉండే నెంబర్స్. సో యూనిట్ ప్లేస్లో ఎవరున్నా డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా యూనిట్ ప్లేస్ డిజిట్ ఫైండ్ చేసి ఆన్సర్ పెట్టండి. సో యూనిట్ ప్లేస్ డిజిట్ చేయాలంటే చివరి ఉన్న నెంబర్స్ని మాత్రమే మనం పట్టించుకుంటాం. సో ఇక్కడ ఏంటి ఒకటే ఉంది కాబట్టి ఓకే. చూడండి 280 అంతా 16. సో ఎండింగ్ నెంబర్ మాత్రమే కావాలి. 16లో ఎండింగ్ ఏముంది 6. 680 అంతా 48. సో 48లో ఎండింగ్ ఏముంది 8. సో 880 అంతా 64. 64లో ఎండింగ్లో ఏముంది 4. సో 4 యూనిట్ ప్లేస్లో ఉండే ఆప్షన్ ఎక్కడ ఉంది ఒక దగ్గర ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఆఫ్ డయామీటర్ ఈస్ 14 centimeters. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్. హెమిస్పియర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి 3πr². 3πr². డయామీటర్ ఎంత 14 centimeters. డయామీటర్ 14 అయితే రేడియస్ ఏముంటుంది హాఫ్ ఉంటుంది దానిలో 7 అవుతుంది. 3πr² ఫార్ములా 3 into 22/7 రేడియస్ 2 times కాబట్టి 7 into 7. 7 క్యాన్సిల్ అయిపోయింది. 7 3 is 21. సో 21 into 22 కావాలి. 21 22 ఎంత అవుతుంది 462 అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూడండి. ద లార్జెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 points ఆన్ ఏ స్పియర్ ఈస్ 6 units. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్. సో చూడండి లార్జెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 spheres అంటే స్పియర్ ఎలా ఉంటుంది స్పియర్ అంటే ఏంటి ఒక బాల్. సో ఈ విధంగా బాల్ లా ఉంటుంది. లార్జెస్ట్ అంటే ఏమవుతుంది దాని యొక్క డయామీటర్ అవుతుంది. సో డయామీటర్ ఎంత 6 అని ఇచ్చారు. సో రేడియస్ ఎంత అవుతుంది 3. సో ఇది 3 ఇది 3. సో రేడియస్ ఎంత 3. సో మనకి ఏం కావాలి వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్. వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ ఫార్ములా ఏంటి 4/3 πr³. సో దీన్ని సాల్వ్ చేస్తే సరిపోదు. పై వాల్యూని అదే విధంగా వదిలేద్దాం. సో పై అలా ఉంచండి 4/3 పై ఆ విధంగా వదిలేస్తే రేడియస్ ఎంత 3. సో 3 times రాయాలి. 3 times 3 క్యాన్సిల్ అయిపోయింది. 3 3 0 9 9 4 0 అంతా 36. 36 π అనేది ఆన్సర్ అవుతుంది 36. సో ఈ క్వశ్చన్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ద డయామీటర్ అండ్ హైట్ ఆఫ్ ఏ సిలిండ్రికల్ టవర్ ఇస్ 10 meters and 21 meters. డయామీటర్ ఇచ్చారు. సో రేడియస్ ఎంత అవుతుంది హాఫ్ అవుతుంది. సో అంటే ఎంత 5. హైట్ ఎంత 21. వాట్ విల్ బి ద కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ఇట్స్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎట్ ద రేట్ ఆఫ్ 8 per meter². ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక సిలిండర్ ఈ విధంగా ఉంది అనుకుందాం. సో ఒక సిలిండర్ ఈ విధంగా ఉంది. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఈ పై పార్ట్ కింద పార్ట్ కాకుండా రిమైనింగ్ యొక్క సర్ఫేస్ ఏరియానే మనం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం. ఈ సరౌండింగ్స్ యొక్క సర్ఫేస్ ఏరియా. సో దీనికి ఎంత కాస్ట్ తీసుకుంటున్నాడంటే పెయింట్ వేయడానికి 1 meter²కి 8 rupees తీసుకుంటున్నాడంటే మొత్తం అంతా పెయింట్ వేయడానికి ఎంత పడుతుంది అంటే మనం ఏం చేస్తాం అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ చేస్తాం. వచ్చినప్పుడు ఏమొస్తుంది మనకి మీటర్²లోనే ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్కి ఎంత సమ్ మీటర్² వచ్చాయి. సో వీటికి ఎవరితో మల్టిపుల్ చేస్తాం 8తో మల్టిపుల్ చేస్తే ఫైనల్ ఆన్సర్ అనేది వస్తుంది. సో చూడండి ఇక్కడ 5 కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాది 2πr². 2 into 22/7 రేడియస్ ఎంత 5 అండ్ హైట్ 21. సో దీన్ని ఎవరితో మల్టిపుల్ చేయాలి మనం 8తో మల్టిపుల్ చేయాలి. సో ఎందుకు 8 rupees కాబట్టి 7 3 0 21. సో నెక్స్ట్ ఇందులో మనం ఆప్షన్స్ చెక్ చేస్తూ వెళ్ళినప్పుడు ఇందులో 11తో మనం ఇక్కడ ఏంటి 11 మల్టిపుల్ ఉంది. 11 మల్టిపుల్ ఉందంటే ఖచ్చితంగా అది 11తో డివైడ్ అవ్వాలి. 11తో డివైడ్ అవ్వడం అంటే ఏ విధంగా చూస్తామంటే ఈ చూడండి ఆల్టర్నేట్ డిజిట్స్ని యాడ్ చేయండి. 8 + 4 అంటే ఎంత 12. ఈ 12లో ఈ ఆల్టర్నేట్స్ని యాడ్ చేయండి. ఈ 12లో ఈ 9 మైనస్ చేస్తే ఎంత వస్తుంది మనకి ఇక్కడ 3. సో మనకి ఏం రావాలంటే 0 అయినా రావాలి 11 మల్టిపుల్స్ అయినా రావాలి. అలా వస్తుంది 11తో డివైడ్ అవుతుందని. ఇక్కడ చూడండి
5 + 8 అంటే 13. 13లో 2 తీస్తే ఎంత 11. ఇది అవుతుంది. సో ఇంకా ఏమైనా అవుతున్నాయో చూద్దాం. 9 + 5 అంటే ఎంత వస్తుంది మనకి 14. 14లో 4 తీస్తే 10. ఇది కూడా అవ్వట్లేదు. 5 + 3 8. 8లో 1 తీస్తే ఎంత అవుతుంది మనకి ఇక్కడ 7 అవుతుంది. ఇది కూడా అవ్వట్లేదు. సో ఆప్షన్ ఉంది. ఆప్షన్ 2 మాత్రమే ఉంది. సో లేదు నేను డైరెక్ట్‌గా మల్టిపుల్ చేసుకుంటా అంటే డైరెక్ట్‌గా మల్టిప్లికేషన్ చేయండి. 5 3 జర్ 15, 15 8 జర్ 120, 120 × 2 240, 240 × 22 అంటే మళ్ళీ ఏమొస్తుంది 5280 అనేది వస్తుంది. Next one, a cuboid has sides in the ratio 3:4:5 and its volume is 480 cubic units. The difference between the largest and smallest side is. So cuboid యొక్క sides ratio ఇచ్చారు and its volume 480. Volume of the cuboid is equal to length into breadth into height. So length into breadth into height ఎంత ఇచ్చారు 480. సో దీన్ని నేను 3x 4x 5x అనుకుంటా. సో అంటే ఇక్కడ ఏమొస్తుంది 3x into 4x into 5x is equal to 480. సో ఇక్కడ ఎంత అవుతుంది 5 4 జర్ 20, 23 జర్ 60. 60 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 68 టైమ్స్. సో ఇక్కడ ఏంది x క్యూబ్ is equal to 8 అయితే x is equal to ఎంత 2 అవుతుంది. సో మనకి ఏం కావాలి లార్జెస్ట్ స్మాలెస్ట్ మధ్య డిఫరెన్స్ 3x కి 5x కి డిఫరెన్స్ ఎంత 2x. సో x అంటే ఎంత 2 2 × 2 is equal to ఎంత అవుతుంది 4 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ వన్ అవుతుంది. If 3 solid spheres of metal whose radius are 1 cm, 6 cm, 8 cm are melted to form the another solid sphere. సో ఇక్కడ చూడండి చిన్న చిన్న స్పియర్స్ అన్నిటిని కరిగించి ఒక పెద్ద స్పియర్ తయారు చేస్తారంటే దెన్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది న్యూ స్పియర్. న్యూ స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి 4πr². సో మనకేంటి ఆర్ వాల్యూ తెలిస్తే ఆన్సర్ ఫైండ్ చేయొచ్చు. ఆర్ వాల్యూ ఏ విధంగా ఫైండ్ చేయాలి. సో ఇక్కడ చిన్న చిన్న స్పియర్స్ని ఎప్పుడైనా న్యూమరేటర్లో ఏం రాయాలంటే దేన్నైతే మనం కరిగిస్తున్నాం సో అది న్యూమరేటర్లో వాటి ఏరియాస్ రాస్తాం. డినామినేటర్లో అవి కరిగించి ఏం తయారు చేస్తున్నాం దాని యొక్క వాల్యూమ్ డినామినేటర్లో రాస్తాం. సో ఇక్కడ న్యూమరేటర్లో ఇవి కూడా స్పియర్సే మొత్తం 3 డిఫరెంట్ స్పియర్స్. సో ఏం చేస్తాం 4/3 ప్రతి దానికి కూడా 4/3 πr³ కాబట్టి πr1³ + 4/3 πr2³ 4/3 πr3³. సో ఇక్కడ కామన్గా ఎవరు ఉంటున్నారు 4/3 π 4/3 π కామన్ ఉంటుంది. దాని ముందుగా కామన్ తీసేయండి. సో తర్వాత 1 r1³ r2³ r3³ 1³ అంటే 1 6³ అంటే ఎంత 216 నెక్స్ట్ 8³ అంటే ఎంత 512. దీని అంతటిని యాడ్ చేయండి బై 4/3 πr³. సో ఇక్కడ 4/3 ఇక్కడ 4/3 క్యాన్సిల్ అయిపోతే సో ఇక్కడ ఏమవుతుందమ్మా r³ is equal to 512 + 216 + 1 అంటే 729. సో 729 దేని యొక్క క్యూబ్ r is equal to 9 అవుతుంది. సో రేడియస్ ఇది డైరెక్ట్గా ఫాస్ట్గా చేయాలి. రేడియస్ అనేది 9 అయితే మనకి ఏం కావాలి ఇక్కడ న్యూ స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా అంటే 4πr² కావాలి. సో పై వాల్యూని అదే విధంగా వదిలేసారు కాబట్టి ఆప్షన్లో 4 × π × r² అంటే ఎంత 9 × 9 81. 81 4 జర్ ఎంత అవుతుంది 324 అనేది అవుతుంది. 81 4 జర్ 324 అవుతుంది. సో ఆన్సర్ అవుతుంది 324 π అనేది కరెక్ట్ వన్ అవుతుంది. ఈ క్వశ్చన్ ఏ విధంగా చేయాలో చూద్దాం. The curved surface area of a cone is 1100 centimeters. If the diameter ఇచ్చారంటే దానిలో హాఫ్ రేడియస్ అవుతుంది. సో రేడియస్ ఎంత 14. నెక్స్ట్ ద స్లాంట్ హైట్. సో ముందుగా ఇక్కడ మనకి ఇచ్చారు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది కోన్ ఈజ్ ఈక్వల్ టు πrl. πrl ఈజ్ ఈక్వల్ టు 1100. సో పై అంటే ఎంత 22/7. రేడియస్ ఎంత ఇచ్చారు ఇక్కడ 14. నెక్స్ట్ ఇంటూ l ఈజ్ ఈక్వల్ టు 1100. సో 22 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 50 టైమ్స్. 7 1 జర్ 7 2 జర్ 2 1 జర్ 2 25 జర్. సో l ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 25 అనేది అవుతుంది. స్లాంట్ హైట్ ఈజ్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్. l అంటే ఏంటి స్లాంట్ హైట్. నెక్స్ట్ ద బేస్ డయామీటర్ ఆఫ్ ఏ క్లోజ్డ్ సిలిండర్ ఇస్ 20 సెంటీమీటర్స్ అండ్ ఇట్స్ హైట్ ఈజ్ 11 సెంటీమీటర్స్. ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్. సో ఇక్కడ చూడండి సిలిండర్ యొక్క డయామీటర్ 20 అయితే రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 10 అండ్ హైట్ ఈజ్ ఈక్వల్ టు 11. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏంటిది సిలిండర్. సిలిండర్ ఫార్ములా ఏంటి 2πr ఆఫ్ r + h. సో ఇక్కడ సాల్వ్ చేయండి 2 × 22/7 రేడియస్ ఎంత 10 ఆఫ్ r + h అంటే ఎంత 10 + 11 అంటే ఎంత 21. సో 7 ఎన్ని టైమ్స్ 3 టైమ్స్ 22 జర్ ఎంత అవుతుంది 44. 44 × 3 అంటే ఎంత అవుతుందో ఇంటూ 10 చేయాలి మనం. లేదా 44 10 జర్ ఎంత 440. 440 × 3 చేసినా సరే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి లేదా 3 2 జర్ 6 6 2 జర్ ఎంత 120 11320.
ఎంత అవుతుంది ఆన్సర్ 1320 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ద డయామీటర్ ఆఫ్ ది రైట్ సర్క్యులర్ సిలిండర్ ఇస్ 14 సెంటీమీటర్స్. సిలిండర్ యొక్క డయామీటర్ ఇచ్చారు, రేడియస్ ఎంత 7, హైట్ ఈస్ 2 సెంటీమీటర్స్. ద సమ్ ఆఫ్ ఇట్స్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి టోటల్ సర్ఫేస్ ఏరియా యొక్క సమ్ ఎంత అని అడిగారు. సో ముందుగా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, 2πRh. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, 2πR ఆఫ్ R ప్లస్ హెచ్. ఈ రెండింటిలో కామన్గా ఉన్నది ఎవరు, 2πR. దీన్ని కామన్ తీద్దాం, 2πR ఆఫ్, ఇక్కడ ఏం మిగిలింది హెచ్, ఇక్కడ ఏముంది R ప్లస్ హెచ్. సో దీన్ని బట్టి మనం ఆన్సర్ చేద్దాం. 2 ఇంటూ 22/7, రేడియస్ అంత ఇక్కడ 7, ఆర్ హెచ్ ఎన్ని టైమ్స్ ఉంది 2 టైమ్స్, 2 + 2 4, రేడియస్ ఎంత 7. సో టోటల్గా ఎంత అవుతుంది 11. సో 7 క్యాన్సిల్ అయిపోయింది. 11 2 = 22, 22 ఇంటూ 22 అంటే ఎంత అవుతుంది 484 సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఏ కోన్ ఆఫ్ రేడియస్ 9 సెంటీమీటర్స్ అండ్ హైట్ ఈస్ 15 సెంటీమీటర్స్ ఈజ్ మెల్టెడ్ టు మేడ్ ఇంటూ ఏ సిలిండర్ ఆఫ్ హైట్ 45 సెంటీమీటర్స్. ద డయామీటర్ ఆఫ్ ది సిలిండర్ ఈస్. సో ఇక్కడ చూడండి, ఒక దాన్ని మెల్ట్ చేసి ఇంకోటి చేస్తున్నాడు అంటే దాన్ని ఏం చేస్తే వాల్యూమ్స్ని ఈక్వల్ చేస్తాం అంతే. ముందుగా ఏం చేస్తున్నాడు, కోన్ యొక్క వాల్యూమ్ ఏంటి, కోన్ యొక్క వాల్యూమ్ π1/3 πr² ఈజ్ ఈక్వల్ టు ఏం తయారు చేస్తున్నాడు, సిలిండర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా πr². సో ఇక్కడ పై వాల్యూస్ రెండు క్యాన్సిల్ అయితే ఆర్ మాత్రం అవుతుంది, డిఫరెంట్ రేడియస్ ఉన్నాయి, దాన్ని అదే విధంగా ఉంచండి. 1/3, రేడియస్ ఎంత అవుతుంది ఇక్కడ 9 9 ఇంటూ 9, హైట్ ఎంత 15 ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ రేడియస్ మనకు తెలియదు, సో R² ఇంటూ హైట్ ఎంత 45. 15 1s are 15 3s are 3 1s are 3 3s are 3 క్యాన్సిల్ అయిపోయింది. సో R² ఈజ్ ఈక్వల్ టు ఎంత 9. సో R ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 3 అవుతుంది. సో రేడియస్ 3 అయితే ఏం కావాలి మనకి, డయామీటర్ అంటే ఏంటి 2R. సో 2 ఇంటూ R అంటే ఎంత 6 అనేది అవుతుంది. సో ఆప్షన్ అవుతుంది, ఆప్షన్ 4 అనేది కరెక్ట్ వన్ అనేది అవుతుంది. నెక్స్ట్, ఏ సిలిండ్రికల్ ట్యాంక్ హ్యాస్ కెపాసిటీ 5632 మీటర్ క్యూబ్, 5632 మీటర్ క్యూబ్. ఇఫ్ ద డయామీటర్ ఆఫ్ ది బేస్ ఈస్ 16 మీటర్స్, ఫైండ్ ఇట్స్ డెప్త్. అంటే అడుగుతున్నారు ఇక్కడ హైట్ అడుగుతున్నారు. సో ఇదేంటిది సిలిండ్రికల్. సో సిలిండ్రికల్ యొక్క వాల్యూమ్ πr²h. πr²h ఈజ్ ఈక్వల్ టు 5632. సో ఏం కావాలి ఇక్కడ, డెప్త్ కావాలి, డెప్త్ అంటే హైట్ కావాలి. పై అంటే ఎంత 22/7. సో రేడియస్ ఎంత ఇచ్చారు మనకి, డయామీటర్ ఇచ్చారంటే మన రేడియస్ ఎంత అవుతుంది 8 అవుతుంది. సో 8 ఇంటూ 8 ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్ టు 5632. ఇక్కడ మన ఆన్సర్ని ఏ విధంగా పెట్టవచ్చు, సో ఆన్సర్ డైరెక్ట్గా 28 అని మన ఆప్షన్ పెట్టవచ్చు. ఎందుకో చూద్దాం. సో ఇక్కడ డివిజన్లో 7 ఉంది, న్యూమరేటర్లో ఎక్కడ కూడా 7 మల్టిపుల్ లేదు, అంటే ఈ 7 క్యాన్సిల్ అవుతుంది, ఈ 7 అనేది ఇటువైపు వెళ్తుంది. సో ఫైనల్గా ఈ పైవి క్యాన్సిల్ అవగా ఫైనల్గా వచ్చే ఆన్సర్ 7తో మల్టిపుల్ చేస్తాం, అంటే ఆన్సర్ ఏం అవ్వాలి, ఖచ్చితంగా 7 మల్టిపుల్ అవ్వాలి. సో ఆప్షన్ అవుతుంది ఆప్షన్ 28, ఎందుకంటే 7 మల్టిపుల్ అనేది 28 ఒకటే ఉంది కాబట్టి. సో లేదనుకుంటే 11తో ఇలా క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్తాం. 11 2s are 11 5s are 55. సో ఎంత 11 1s are 5 12, 8 8s are 64, 64 8s are. సో ఇక్కడ 2 ఉంది, 2 4s are. సో 7 4s are ఎంత అవుతుంది, 7 ఇటువైపు వెళ్తే 7 4s are 28. సో మనం మొత్తం చేసినా సరే అదే వస్తుంది. డైరెక్ట్గా ఆప్షన్ కూడా మనం చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ద లెంత్ బ్రెడ్త్ అండ్ హైట్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఆర్ 24 సెంటీమీటర్స్, 18 సెంటీమీటర్స్ అండ్ 12 సెంటీమీటర్స్. ఇట్ ఈస్ మెల్టెడ్ టు మేక్ ఏ స్మాలర్ క్యూబ్స్. అంటే ఏం చేస్తున్నారు, దీన్ని మెల్ట్ చేసి స్మాల్ క్యూబ్స్ని చేస్తున్నారు. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ది సైడ్ ఆఫ్ ది క్యూబ్ ఈస్ 6 సెంటీమీటర్స్, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ క్యూబ్స్ ఫార్మ్. అంటే మనకి ఏం చేస్తున్నారు, ఒక క్యూబాయిడ్ని కరిగించి క్యూబ్స్ చేస్తున్నారు, అలాంటివి ఎన్ని క్యూబ్స్ వస్తాయని అడుగుతున్నారు. సో చూడండి, ముందుగా ఏం చేయాలి, క్యూబాయిడ్ దేన్నైతే మెల్ట్ చేస్తున్నారో దాని వాల్యూమ్ న్యూమరేటర్లో రాస్తాం, ఏమైతే ఫామ్ చేస్తున్నారో దాని వాల్యూమ్ డినామినేటర్లో రాస్తాం. సో ఇక్కడ చూడండి, క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్, అంటే 24 ఇంటూ 18 ఇంటూ 12 బై క్యూబ్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటి, ఇదేంటి ఇక్కడ ఇఫ్ ద లెంత్ ఆఫ్ ది ఈచ్ సైడ్, సో ఏ క్యూబ్ అవుతుంది. సో ఏ క్యూబ్ అంటే ఎంత 6 ఇంటూ 6 ఇంటూ 6. సో డైరెక్ట్ క్యాన్సిల్ చేయండి, 6 2s are 6 3s are 6 4s are 4 3s are 12, 12 2s are ఎంత 24. సో ఆన్సర్ ఏమవుతుంది 24 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఏ ఐరన్ బాల్ ఆఫ్ రేడియస్ 21 సెంటీమీటర్స్ ఈజ్ మెల్టెడ్ టు రీకాస్ట్ ఇంటూ స్పెరికల్ బాల్స్ రేడియస్ 7 సెంటీమీటర్స్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్పెరికల్ బాల్స్.
సో ఇక్కడ బాల్స్ అన్న స్పియర్సే. సో ఇండైరెక్ట్గా బాల్ అంటే ఏంటి, స్పియర్. సో ఒక పెద్ద స్పియర్ మనం ఏంటి మెల్ట్ చేసి చిన్న చిన్న బాల్స్ తయారు చేస్తారు. అంటే అలా 7 సెంటీమీటర్ రేడియస్ ఉండే బాల్స్ చేస్తారు. ఇలాంటివి ఎన్ని బాల్స్ ఫామ్ అవుతాయి? సో న్యూమరేటర్లో ఏం రాస్తాం మనం, 4/3 పై ఆర్ క్యూబ్. సో వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ ఏంటి, 4/3 పై ఆర్ క్యూబ్. సో ఇక్కడ క్యాపిటల్ పెట్టుకుందాం ఎందుకంటే ఇది పెద్ద స్పియర్ కాబట్టి. నెక్స్ట్ డినామినేటర్లో 4/3 పై ఆర్ క్యూబ్, ఇక్కడ స్మాల్. సో ఇక్కడ చూడండి 4/3 పై 4/3 పై క్యాన్సిల్ అయ్యాయి. ఇక్కడ ఆర్ క్యూబ్ అంటే ఏమవుతుంది, 21 ఇంటూ 21 ఇంటూ 21. సో నెక్స్ట్ ఇది రేడియస్ ఎంత, 7. సో ఇక్కడ కూడా ఆర్ క్యూబ్ 7 ఇంటూ 7 ఇంటూ 7. 7 ఎనీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 3 టైమ్స్. 7 3 టైమ్స్, 7 3 టైమ్స్. 3 ఇంటూ 3 ఇంటూ 3 అంటే ఎంత, 27 అనేది ఆన్సర్ అవుతుంది. సో మన ఈ వీడియోలో చెప్పుకుందాం అనుకున్నవి ఇవి. సో ఈ క్వశ్చన్స్ మ్యాక్సిమం అందరికీ 3 డైమెన్షన్ ఎక్కువగా ఇస్తున్నారు. ఒక క్వశ్చన్ మన ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. డైరెక్ట్ క్వశ్చన్స్ మ్యాక్సిమం అన్ని కూడా. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. థ్యాంక్ యూ.